మరోసారి ఇరాన్ హాట్ కామెంట్స్ చేసింది. హార్మూజ్ లో ప్రస్తుత పరిస్థితికి అమెరికానే కారణమని ఆరోపించింది. ఇప్పట్లో హార్మూజ్ లో సాధారణ పరిస్థితులు నెలకొనడం అసాధ్యమని తెలిపింది. హార్మూజ్ జలసంధిలో సంక్షోభానికి అమెరికా దుందుడుకుతనమే కారణమంటూ ఆక్రోశించింది. అమెరికాపై మరోసారి ఇరాన్ హాట్ కామెంట్స్ చేసింది. హార్మూజ్ లో ప్రస్తుత పరిస్థితికి అమెరికానే కారణమని ఆరోపించింది. ఇప్పట్లో హార్మూజ్ లో సాధారణ పరిస్థితులు నెలకొనడం అసాధ్యమంటూ తెలిపింది. హార్మూజ్ జలసంధిలో సంక్షోభానికి అమెరికా దుందుడుకు స్వభావమే కారణమని ఆక్రోశించింది. అమెరికాపై మరోసారి ఇరాన్ హాట్ కామెంట్లు చేసింది. హార్మూజ్ లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితికి కేవలం అమెరికానే కారణమంటూ ఆరోపిస్తోంది ఇరాన్. ఇప్పట్లో హార్మూజ్ లో సాధారణ పరిస్థితులు నెలకొనడం అనేది దాదాపుగా అసాధ్యమని చెబుతోంది. హార్మూజ్ జలసంధిలో సంక్షోభానికి అమెరికా దుందుడుకు స్వభావమే కారణమని ఆక్రోశించింది ఇరాన్. హార్మూజ్ జలసంధిలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా ఇరాన్ మళ్లీ పరస్పరం దాడులకు దిగుతున్నాయి. 2 వారాలుగా కొనసాగుతున్న కాల్పుల విరమణకు ఈ దాడులు విఘాతం కలిగిస్తున్నాయి. ఇరాన్ నౌకను అమెరికా సీజ్ చేయడంతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. డ్రోన్తో అమెరికా యుద్ధ నౌకలపై దాడులు చేసింది. అయితే ఎన్ని డ్రోన్లు వినియోగించారు, ఎలాంటి నష్టం జరిగింది అన్న వివరాలు స్పష్టంగా తెలియరాలేదు. ఇరాన్ జెండా కలిగిన టౌస్కా నౌకపై అమెరికా బలగాలు కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నాయి. ఈ నౌక బందర్ అబ్బాస్ వైపు ప్రయాణిస్తుండగా హార్మూజ్ జలసంధి వద్ద అమెరికా బలగాలు దాడులు చేశాయి. ఆ తర్వాత మెరైన్లు నౌకను పూర్తి నియంత్రణలోకి తీసుకున్నాయి. ఇక ఈ చర్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. అమెరికా చర్యలను ఆర్మ్డ్ పైరసీగా అభివర్ణించింది. కాల్పుల విరమణను ఉల్లంఘించారంటూ అమెరికాపై మండిపడింది. తమ వాణిజ్య నౌకపై దాడి చేసి నావిగేషన్ వ్యవస్థను దెబ్బతీశారని తెలిపింది. తాజా ఘటనతో 2 దేశాల చర్చల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. 2 దేశాల మధ్య చర్చలు నిలిచిపోయే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అమెరికా ప్రతిపాదించిన తదుపరి చర్చల్లో పాల్గొనబోమని ఇరాన్ ఇప్పటికే సంకేతాలిచ్చింది. మధ్యవర్తిత్వం చేస్తున్న పాకిస్తాన్లో జరగాల్సిన సమావేశంపై కూడా అనిశ్చితి నెలకొంది. మరొకవైపు తమ డిమాండ్స్ ను ఇరాన్ అంగీకరించకపోతే మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దీనికి ప్రతిగా తమపై దాడులు జరిగితే గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలకు సంబంధించిన విద్యుత్, నీటి వనరులను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. మొత్తంగా హార్మూజ్ జలసంధిలో పెరుగుతున్న ఈ ఉద్రిక్తతలు 2 దేశాల మధ్య జరిగే శాంతి చర్చలకు విఘాతం కలిగిస్తున్నాయి. ما برای تأمین منافع ملی ایران قائل به ضرب العجل و اولتیماتوم نیستیم. این یک. دو اینکه این جنگ رو ما شروع نکردیم. ما در هر 2 نوبت، یعنی هم در خرداد ماه و هم در اسفند 404 در دفاع از کیان ایران وارد عمل شدیم و اعلام کردیم تا هر زمان که منافع ایران اقتضا بکنه به دفاع از خودمون ادامه میدیم. بدون تردید اگر آمریکا یا رژیم صهیونیستی مرتکب ماجراجویی تازه‌ای بشن، حتما نیروهای مسلح جمهوری اسلامی ایران با تمام توان آمادگی دفاع از کشور رو خواهند داشت.